ఒకప్పుడు ఒక పెద్ద చెరువులో టిమ్మీ అనే చిన్న తాబేలు ఉండేది. అది చాలా చిన్నది, కానీ ఎంతో బుద్ధి కలిగింది. టిమ్మీ రోజు చెరువులో తేలుతున్న బాతులను, ఎగిరి ఎగిరి ఆడుతున్న కప్పలను చూసి ఆనందించేది. ఒకరోజు టిమ్మీ బాధగా ఇలా అనుకుంటుంది: నేను చాలా నెమ్మదిగా కదులుతాను, అన్ని జంతువులలా నేను ఉండలేను అని ఎంతో బాధపడుతుంది. అయితే మరుసటి రోజే చెరువు వద్ద ఉన్న జంతువులంతా ఒక రేసు పెట్టుకున్నారే. టిమ్మీ ఇలా అడిగింది: నన్ను కూడా రేసులో తీసుకుంటారా? బాతులు, కప్పలు, బండ్రోలు నవ్వుతూ చెప్పాయి: నీవు గెలవగలవా? నీవు చాలా నెమ్మదిగా కదులుతావు. కానీ టిమ్మీ ఒప్పుకోలేదు. నెమ్మదిగా అయినా సరే నేను కూడా పాల్గొంటాను అంటుంది. రేసు మొదలైంది. అందరూ దూసుకెళ్తున్నారు. టిమ్మీ మాత్రం తన చిన్న అడుగులతో నెమ్మదిగా ముందుకు సాగిపోతుంది. అలా వెళ్తుండగా కుందేలు అలసిపోయి ఓ చెట్టు కింద నిద్రపోయాడు. బాతులు నీటిలో తేలుతూ ఆడటం మొదలుపెట్టాయి. కప్పలు కొలనులో గెంతడం మొదలుపెట్టాయి. కానీ టిమ్మీ ఆగలేదు. చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. చివరికి టిమ్మీ ముగింపు గీతను ముందుగా చేరాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ చప్పట్లు కొడుతూ అన్నారు: అయ్యో, టిమ్మీ గెలిచాడు. నెమ్మదిగా కానీ నిలకడగా. అందుకే అంటారు, నెమ్మదిగా స్థిరంగా పోతే విజయం కలదు. టిమ్మీ ఆనందంగా తన చెరువు వద్ద కూర్చుని బంగారు మెడలతో సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని కథలు మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.